రాజమహేంద్రవరం తాడితోటలో ఉన్న కిమ్స్ బొలినేని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్ అనే సూపర్వైజర్ వేధింపులు తాళలేక ఆసుపత్రిలో పనిచేస్తున్న అంజలి అనే ఇంటర్న్షిప్ చేసిన ఫార్మసిస్ట్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతూ కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఫార్మసీ విభాగంలో ఇంటర్న్షిప్ చేస్తున్న అంజలిని అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న దీపక్ అనే సూపర్వైజర్ వేధింపులకు గురిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆదివారం రాత్రి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె అదే ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, అంజలి కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీపక్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ తాడితోట జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు. ప్రకాశం నగర్ సిఐ బాజీలాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళన విరమింపచేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన ఆపలేదు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ కూడా వారి ఆందోళనకు మద్దతుగా నిలిచారు. జరిగిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు సరైన విధంగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్ కాపీలను ప్రదర్శిస్తూ వెంటనే ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రావుతుగూడెం కాగా విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య యత్నం చేయడం ఆందోళనకు దారితీసింది. తెలియాలి మాకు, మేము అప్పటి వరకు ఎక్కడి నుంచి కదలం అంతే, మాకేమీ చెప్పట్లేదు, కింద తెలియదు. ఇక్కడ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నది పడిపోయిందని చెప్పారు. మా వాళ్ళు వచ్చారు 24 గంటలు 48 గంటలనే చెప్పారు, కానీ ఏమీ తెలియట్లేదు, అసలు చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలి. మీ మీడియా తరపున న్యాయం చేసి పెట్టండి. ఒక మీకు ఆడపిల్లలు ఉంటారుగా, అట్లే ఆలోచించండి అన్నయ్య కొంచెం. అవగాహన బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు చదువుకుంటుందని ఇంత దూరం పంపించారు. పంపించినప్పుడు ఈ హాస్పిటల్ చేస్తుంది, ఈ హాస్పిటల్ స్టాప్ అయ్యిండు కూడా రెస్పాన్స్ లేదు. ఈ హాస్పిటల్ అయ్యిండు కూడా రెస్పాన్స్ లేదండి. రెస్పాన్స్ లేనప్పుడు మరి డాక్టర్లు ఏమైంది ఏంటని నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ డాక్టర్ కాదు కదా, అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా కొందరు కూడా చెప్పట్లేదు అసలు. మరి ఏ ఆడపిల్లకని ఇంతే కదండి, ప్రతి ఓడికి ఉన్నారు ఆడపిల్లలు. ఏ ఆడపిల్లకి జరగకుండా న్యాయం చేయాలండి. ఏ ఆడపిల్లకి అది ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూడాలి. అది అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు, ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే, చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడు అని మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తారో మాకు తెలియదు, కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు, ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంప్యూల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల.
3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?